మిర్యాలగూడ పట్టణంలోని 22వ వార్డు హనుమాన్పేటలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు పడ్డాయి. యువనేత నల్లమోతు సిద్ధార్థ నూతన పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ మద్దతు లభించింది. పసుపులేటి శివ, పజ్జూరి సైదులు నాయకత్వంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు మరియు యువకులు బీఆర్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలు చేరారు. వీరందరికీ నల్లమోతు సిద్ధార్థ గులాబీ కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం. సామాన్యుల గొంతుగా బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని సిద్ధార్థ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 22వ వార్డు అభ్యర్థి పద్మశెట్టి లక్ష్మీ కోటేశ్వరరావు, కోరపాటి సాంబశివరావు, పెండ్యాల పద్మ, పోలా నాగార్జున్, మాధురి శ్రీను, సామగాని శ్రీను, భీమా వెంకటేశ్వర్లు, గంధం వెంకయ్యనాయుడు, రమేష్ బాబు, బండి నరేష్, కిరణ్, రజిత, పిండిమిల్ పద్మ, నాగమణి మరియు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత జై తెలంగాణ, జై తెలంగాణ, భాస్కరరావు నాయకత్వం, భాస్కరరావు నాయకత్వం, కోటేశ్వరరావు నాయకత్వం. సారు సిగ్గుబాబు నా కుర్చీ లేకపోతే లోపల కొంచెం మన శివ శివ మీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు పట్టణం పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులందరికీ, పెద్దలందరికీ, వార్డు పెద్దలందరికీ, వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో వచ్చి సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తప్పనిసరిగా ఈ వార్డులో కోటేశ్వర గారికి ఈ కౌన్సిలర్ పదవి అనేది పెద్దదేం కాదు, అయినా ప్రతి వార్డు కూడా చాలా ముఖ్యం. ఈసారి మనకి బీఆర్ఎస్ పార్టీకి పట్టణం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. ప్రతి వార్డులో కూడా మనం గెలవాలి, ప్రతి వార్డులో కూడా ఏ అవకాశం కూడా మనం తీసుకోవద్దని చెప్పి భాస్కర్రావు గారు కానీ మేము కానీ అన్నని మొన్నటి నుంచి 3-4 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తే ఇది మన పర్సనల్, తప్పనిసరిగా మనం ఎలక్షన్ గెలవాలి కాబట్టి మీరుంటేనే అందరికీ కూడా ఒక ధైర్యంగా ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే అందరికీ ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండే మనిషి చూడటానికి, మాట్లాడటానికి కొంచెం కఠినంగా ఉన్నా మనసులో ఒకటి బయట ఒకటి ఉంచుకోడు. ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా బయటకు చెప్పే వ్యక్తి. నా మీద కూడా నేను ఏదైనా తప్పు చేసినా కూడా ఎప్పుడైనా కానీ నిర్మోహమాటంగా నాకు మొట్టమొదటిసారిగా చెప్పే వ్యక్తి కోటేశ్వరరావు. ఎందుకంటే ఏదో లోపల ఏదో కుతంత్రం కుళ్ళు ఉంచుకొని బయటికి ఏదో మీ మెప్పు కోసం ఏదో మాట్లాడే వ్యక్తి అయితే కాదు. నిజంగా మనం తప్పు చేస్తే తప్పని చెప్తాడు, ఉప్పు అయితే ఉప్పు అని చెప్తాడు. ఏదైనా కానీ అట్లా నిర్మోహమాటంగా ఉండే వ్యక్తి. ఏదైనా ఇబ్బంది వస్తే రాత్రి లేదు పగలు లేదు, ఏ క్షణమైనా కానీ ఎక్కడైనా అందుబాటులో ఉండే వ్యక్తి, మీకోసం ఎంత దూరమైనా వచ్చే వ్యక్తి, ఎవరితోటైనా కొట్లాడే వ్యక్తి. హనుమాన్పేటలో మీ వార్డుని అభివృద్ధి చెందాలి, ముందుకు తీసుకెళ్లాలి అని అంటే రేపు మున్సిపాలిటీలో కానీ రేపు మనకు 2 సంవత్సరాలే ఈ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ కూడా అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పనిసరిగా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కోటేశ్వరరావుకి తప్పనిసరిగా ఎమ్మెల్యేగా మన దగ్గర మా కుటుంబ వ్యక్తి కాబట్టి మున్సిపాలిటీలో కానీ ఇక్కడ ఏ అభివృద్ధి పథకాలు చేయాలన్నా ఫస్ట్గా మనకు హనుమాన్పేటకు తీసుకొచ్చే స్వతంత్రం ఆయనకు ఉంది. అంతేకాదు రేపు మీరందరూ కూడా మంచి మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తే తప్పనిసరిగా పెద్ద పదవి కూడా మనకి ఇక్కడ మీ వార్డుకు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సహకరించాలి. ఎందుకంటే అందరికీ నమ్మకమైన వ్యక్తి, మీ అందరి కోసం ఎంత దూరమైనా పనిచేసే వ్యక్తి, మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తికి సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, వర్ధిల్లాలే భాస్కర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే భాస్కర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే కోటేశ్వరరావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.